ప్రస్తుతానికి జనవరిలో ఓపెన్ కావాలని ప్లానింగ్లో ఉంది. ఆల్రెడీ ఒక 6 అవుట్లెట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన మొత్తం తెలంగాణ ప్రాంతంలో. ఒకటి నిజామాబాద్లో, ఒక 5 వచ్చేసి హైదరాబాద్ సిటీలో, ఇంకొకటి కామారెడ్డిలో రిజిస్ట్రేషన్ అవ్వబోతుంది త్వరలో. మొత్తానికి ఒక 7 అవుట్లెట్లు అయితే రిజిస్ట్రేషన్లు మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే మన ప్లాన్ ఏముందంటే మా కరెక్ట్ జనవరి 2026 జనవరి 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు 11 అవుట్లెట్లు మేము ప్రారంభించాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నాము. కావున మాకు ఇంకొక 5 అవుట్లెట్ల రిజిస్ట్రేషన్లు త్వరలో చూస్తున్నాము. మీలో ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కెఫే బిజినెస్లో, వాళ్ళు మాతో చేయి కలిపి మీ కెఫే బిజినెస్ని పెట్టుకోగలరు. నెలసరి ఆదాయం తక్కువగా 60 అన్ని ఖర్చులు పోగా ఒక 60,000 వరకు మీకు మిగులొచ్చు. ఎక్కువగా చాలానే ఉంటుంది. అది తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిదీ ఎక్కడెక్కడ నుంచి మీకు ఆదాయం ఎంత వస్తుంది, ప్రోడక్ట్లలో ఎంత మార్జిన్ ఉంటుంది, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత. ఓవరాల్గా ప్రస్తుతానికి మీరు ఒక రఫ్ ఐడియా ఏం పెట్టుకోండి అంతే. తక్కువ అన్ని ఖర్చులు పోగా నెలకు ఒక 50 నుంచి 60,000 వరకు మీకు మిగిలొచ్చు. అంటే ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నెలలోనే మీరు అనుకుంటే, స్టార్టింగ్ నెలలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి కదా మీకు కూడా, అంటే ఓపెనింగ్ కార్యక్రమాలు పెట్టుకుంటారు, సో రకరకాల ఇవి ఉంటాయి. కాబట్టి మైట్ బి స్టార్టింగ్ నెలలో ఒక 20-30,000 మిగిలిన ఒక 3-4 మంత్స్ తర్వాత నుంచి అయితే నెలకు ఒక 50 నుంచి 60,000 తక్కువ మిగలడం జరుగుతుంది. ఎక్కువ అంటే నార్మల్గా మన అంచనా ప్రకారం అయితే ఒక్కొక్క అవుట్లెట్ 2 లక్షల వరకు నెలకు సంపాదన ఉంటుంది అన్ని ఖర్చులు పోగా. తర్వాత ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇష్టం వచ్చినట్లు దాన్ని నడిపించడానికి ఉండదు. కంప్లీట్గా అలా చేస్తే మా లైసెన్స్ రద్దు చేసి మీ ఫ్రాంచైజీని మధ్యలోనే జప్తు చేసేసి మీరు ఏమైతే ఖర్చు పెట్టారో ఆ ఫ్రాంచైజీ కోసం రెంట్ అయినా ఏదైనా అవి ఆ డబ్బులు మీది మీకు ఇచ్చేసి ఆ ఫ్రాంచైజీని వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా మా స్ట్రాటజీస్ కానీ, ఫుడ్ లైసెన్స్ నామ్స్ కానీ, గవర్నమెంట్ నామ్స్ కానీ పద్ధతిగా పాటించి ప్రైమిసెస్ని హైజీన్గా మెయింటైన్ చేసుకోగలుగుతానే మీరు కొనసాగలుగుతారు ఫ్రాంచైజీలుగా. మీరు సగం మధ్యలో బాధ్యత రహితంగా, బిహేవియరల్ రైట్స్ సరిగ్గా లేకుండా, ప్రోడక్ట్స్ సరిగ్గా లేకుండా, లేకపోతే ఏమైనా అకౌంట్స్లో గోల్మాల్ చేసుకుంటా, లేకపోతే ఏదైనా చిన్న ప్రోడక్ట్ కూడా బయట నుంచి తెప్పించినారంటే అవి తెలిసిందంటే ఫస్ట్ టైం మీకు వార్నింగ్ మెయిల్ వస్తుంది, సెకండ్ టైం మీకు నోటీస్ వస్తుంది, థర్డ్ టైం మీ ఫ్రాంచైజీ అనేది రద్దు చేయడం జరుగుతుంది. సో అలాంటివి ఏమి మిస్బిహేవియర్స్, కన్సెప్ట్స్ లేకుండా క్లారిటీ ఆఫ్ మైండ్ ఒక పద్ధతిగా ఎవరైతే ముందుకు రాగలుగుతారో అలాంటి వాళ్ళే రావాలని మేము కోరుకుంటున్నాము. సో మీకు ఒక గ్రోత్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ చాయ్ కాబట్టి జనాలు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు సేమ్ అవే ప్రోడక్ట్లు, అదే బర్త్డే కేక్లు, అవే పఫ్లు, అవే వాటర్ బాటిల్లు బయట కొంటే వాళ్ళకి ఏం రాదు. డబ్బులు ఇస్తారు, కొంటారు, అంతటితో అయిపోయింది. కానీ మన ఉగట్ చాయ్ యాప్ ద్వారా కొంటే వాళ్ళకి ఏంటంటే ఈ కాయిన్స్ యాడ్ అయిపోతాయి కాబట్టి ఆ కాయిన్స్ని మళ్ళీ వాళ్ళు ఫ్రీ చాయ్గా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మంచి గిరాక్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మీ దగ్గర డైరెక్ట్ వచ్చే వాళ్ళకంటే ఆన్లైన్లో వచ్చే ఆర్డర్లు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీన్ని జొమాటోకి, స్విగ్గీకి, తర్వాత మన యాప్లోనే ఆన్లైన్ డెలివరీ కూడా తీసుకునేలాగా సదుపాయాలని కల్పిస్తున్నాము. ఇంకా రాను చాలా రకాల మంచి ప్రోడక్ట్స్ యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. స్కూల్స్, కాలేజెస్ దగ్గర నుంచి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ తీసుకొని వాళ్ళకి కరెక్ట్గా మీరు సప్లై చేసుకునే విధంగా మాట్లాడి పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ మీకు రావడం జరుగుతుంది. సో అలా